హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ తోటకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. మీలో ఎంతమంది డిఫరెంట్గా అంటే కుక్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఉల్లిగడ్డలు కట్ చేశాను, మిర్చి కట్ చేశాను. ఇవి మొత్తం కట్ చేసిన తర్వాత అంటే సింపుల్గా చేస్తాను. మీలో ఎంతమంది డిఫరెంట్గా ట్రై చేస్తారో నాకు చెప్పండి, నేను కూడా అలా ట్రై చేస్తాను. వీటినన్నిటిని కట్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ తోటకూరని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేయాలి, అందులో ఆయిల్ వేసేసా, జీలకర్ర వేసేసి తర్వాత కరివేపాకు వేసేయాలి. ఇది మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు మీరు అంటే నాలాగానే మీరు ప్రాసెస్ చేస్తారా ఇంకా వేరేలా ప్రాసెస్ చేస్తారా చెప్పండి. నేను ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసేసా. చాలామంది కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి. నేను టూర్స్ లేకపోతే షాపింగ్ అలాంటివి చూపిస్తాను. ఇలా మొత్తం ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసేసా. మనకు ఆకుకూరలు తింటే చాలా మంచిది. వీక్లీ 4 times అన్నా తినాలి, తింటే బెటర్. ఎందుకంటే మన ఐస్కి కూడా చాలా మంచిది అంటారు కదా, అన్నిటికీ మంచిదే, హెల్దీ కదా. అందుకే ఆకుకూరలు ఎక్కువ తినండి. వీటితో పాటు రెగ్యులర్గా కాకుండా వెరైటీస్ కూడా చేసుకోండి. తర్వాత మిర్చి వేగిన తర్వాత నేను పైన పెట్టేశాను. తర్వాత తోటకూర వేసేసా. తోటకూర వేసేసిన తర్వాత అది మొత్తం దగ్గర పడ్డ తర్వాత టమాటోస్ వేసేసా. తర్వాత ఉప్పు వేసేసి కాసేపు ఉడకనివ్వాలి, అది దగ్గర పడేంత వరకు. తర్వాత ఇప్పుడు దగ్గర పడింది కదా, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మనకు కారం కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. కారం కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్నా, అంతే. ఇంకా దగ్గర పడ్డ తర్వాత ఆఫ్ చేసేయడమే. ఇది అయిపోయింది కర్రీ. ఇలా మీరు ప్రిపేర్ చేసుకుంటారా? ఇది మీకు ఇష్టమైన కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాతో పాటు ఉండి నా వీడియోస్ చూస్తున్నారు. నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలి, నన్ను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.